హరే కృష్ణ, అందరికీ శుభోదయం. ఇప్పుడు నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అందరికీ తెలిసిందే, బట్ డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు చెన్నా చేస్తున్నాను. చెన్నా మసాలా, దీనికి 1/2 kg చెన్నా రాత్రే నానపెట్టేసి ఇది చేసుకున్నాను. నానేటప్పుడు ఒక చిటికెడు సోడా వేసి నానపెట్టాను. అప్పుడు చాలా బాగా బాయిల్ అవుతుంది. దీన్ని ఒక 4-5 విజిల్స్ మనం కుక్కర్లో కూపించుకుంటాం. వాటర్ చూసుకొని తక్కువ వేసుకోవాలా. దాని జతకి ఆలు 1/2 kg ఎత్తుకున్నాను. ఇది సపరేట్ ఉడికించుకుంటాం, ఇలా చాలా స్మాష్ అయిపోతుంది. చెన్నాలో కొంచెం ఉప్పును పసుపు వేసి ఉడికించుకుంటాం. ఆలు ఇంకో కుక్కర్లో ఊరికే 2 విజిల్స్ ఉడికించుకుంటాం. చెన్నా మసాలా కాల్చిన మసాలా అంతా చూపిస్తాను. కొద్దిగా జాపత్రి, ఏలక్కి, లవంగాలు, మిరియాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క, ధనియాలు, ఒక సన్న పీస్ అనానస్ పువ్వు, పలావాకు, ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంత సోంపు, ఎండు కొబ్బరి, గసాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాం. మసాలా అంతా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటా ఉన్నాము. ఎండింగ్లో ఈ గసాలను ఈ కొబ్బరి అంతాను వేసి కలిస్తాం. కొబ్బరి గసాలు ఫ్లేమ్ పైన ఏమొద్దు, ఇది ప్యాన్ హీట్ ఉండేదంటే చాలు. ఇది హీట్ చల్లగైనాక పౌడర్ చేసుకుంటాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి అప్పుడు కొంచెం జీలకర్ర వేసినాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలా. ఆమెకి మనం కారం తగ్గట్టుగా బ్యాడ్గా మిరపకాయలు ఇప్పుడు ఆయిల్లోకి వేయాలా. ఇది మిరపకాయలు ఆయిల్లో వేస్తేనే అది కొంచెం బాగుంటుంది. బ్యాడ్గా మిరపకాయలు కారం ఫ్రై అయినాక ఒక 3 ఎర్రగడ్డలు దీన్ని ఫ్రై చేసుకుంటాము. ఇదంతా మన గ్రేవీకి బేస్ కాబట్టి అది ఫస్ట్ ఇవంతా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అల్లము తెల్లగడ్డలు వేసేస్తాము. అట్లా మన థిక్నెస్కి టేస్ట్ కోసము మనము గోడంబి ఒక 1/4 కప్ అంతా వేస్తాము. గోడంబి ఎందుకు అంటే బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం చెన్నానే వేసి గ్రైండ్ చేస్తారు, బట్ గోడంబి వేస్తే ఆ కమ్మదన్మే వేరే, ఆ టేస్టే వేరే వస్తుంది. అప్పుడు తినేకి చాలా బాగుంటుంది. ఈ స్పైసీ గ్రైండ్లు అంటే ఈ వింటర్ సీజన్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ కింద ఈ చలికి కారం కారంగా మసాలా అంతా పడుతూ ఉంటే మనకిను బాడీకిను మేలు. ఇది ఇంకా టొమాటో ఒక 4-5 యాపిల్ టమాటాలు వేసుకోవాలి. నాటి టమాటాలు అయితే గ్రేవీ థిక్నెస్ వస్తుంది, పులుపు అనేది ఎక్కువ రాదు. ఇప్పుడు ఇది వేసేసి ఫ్రై చేసుకుంటాం. ఇదంతా గ్రేవీ బేస్డ్ అండి. ఇదంతా ఫ్రై చేసుకొనేసేసి సల్లు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నది ఈ మసాలా పౌడర్ అంతాను ఇప్పుడు పౌడర్ చేసుకుంటాం. చూడండి, మన చెన్నా అంతా చాలా బాగా ఉడికిపోయింది, ఆలూను ఉడికిపోయింది. ఇది ఒక పక్కలకు పెట్టేసుకుంటాం. చూడండి, అప్పుడే మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇదే దాని జతకి ఈ ఎర్రగడ్డల మిక్చర్ అంతా వేసి నైస్గా పేస్ట్ చేసుకుంటాం. మనం అదే కడాయిలోకి ఇంకో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలా. దీనికి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటే మన చెన్నాలకి బాగా మనకి చిక్కుతుంది. ఇది ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. దాంట్లో కొంచెం పసుపును మనం గ్రైండ్ చేసిండే గ్రేవీ వేసుకుంటాం. ఫ్రై అయిన ఐటమ్ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై ఏం అవసరం లే. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొనేసి మిక్స్ చేసుకుంటాం. చూడండి, మన చెన్నా ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుంటాను. చూడండి, మనం ఆలూను ఈ టైంలో వేసేసి బాగా ఒక 10-15 మినిట్స్ ఇది బాగా బాయిల్ చేసుకుంటాము. చెన్నాలో మనం ఒకటి ఏం అబ్జర్వ్ చేయాలంటే, మామూలు వెజిటేబుల్ కర్రీ, మామూలు పన్నీర్ కర్రీ కింద చెన్నా వచ్చేసి కొంచెం మనం కారంగా ఘాటుగా పెట్టాలి. మనం చెన్నా మనం తిన్నప్పుడు చప్పదనం రాకూడదు కాబట్టి ఇది కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకుంటాం. చూడండి, మన ఈ చెన్నా మసాలా రెడీ అయిపోయింది. బాగా బాయిల్ అయింది. చూడండి, థిక్నెస్ అంతా బాగా వచ్చింది. ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మూసి పెట్టేసి సర్వ్ చేసుకుంటాం. మన ఈ చెన్నా అథెంటిక్ గ్రేవీ ఇప్పుడు సర్వ్ చేసుకుంటాం. ఈ చెన్నా మసాలా రెడీ అయిపోయిందండి. పూరి, చపాతీ జట్లకి, రోటీ జట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. చూడండి, మన రాగి పూరీలు అంతా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. రెగ్యులర్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఇప్పుడు దీనికి రాగి పూరీ చేతికి వచ్చేసి నేను చెన్నా మసాలా చేసినాను. అది ఇంకొక దాంట్లో వీడియోలో ఉంది. 2 అంటే చాలా బాగా వచ్చింది అది.